హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏదైనా స్వీట్ తినాలనిపించింది. ఏం చేయాలని చూసేసరికి ఇంట్లో ఏమో కొబ్బరికాయ ఉంది. కొబ్బరికాయతో ఏదైనా చేయొచ్చు అనేసి యూట్యూబ్లో చూసేసరికి కొబ్బరికాయ జున్ను చూపించారు. కొబ్బరికాయతో జున్ను ఎలా తయారు చేయాలో చూపించారు. నేను కూడా ట్రై చేశాను, కానీ సూపర్గా వచ్చింది. ఫస్ట్ మనం కొబ్బరికాయ ముక్కలేమో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసిందేమో మనం ఒక బౌల్ తీసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకోండి. పాలు అనేది వస్తాయి కదా, ఆ పాలు అనేది ఫిల్టర్ చేసుకోండి. ఒక 2-3 సార్లు ఇలాగ గ్రైండ్ చేసుకొని ఆ పాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లో ఇంకొంచెం పాలు వేసి అందులో ఒక 4 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా కలపండి, ఉండలు లేకుండా. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం పాలు ఉన్నాక ఇందులో దీనికి సరిపడిన షుగర్ వేసుకొని ఇది కూడా బాగా కలపండి. ఇది కూడా షుగర్ కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ పాలు ఈ పాలు కలిపి స్టవ్ మీద పెట్టేసుకోండి. రెండు ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలి. చూడండి, బాగా ఉడికాక ఇలా చిక్కగా అయిపోద్ది. ఇందులో వెనిలా లెషన్ కానీ లేకపోతే యాలక్ పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా సైడ్లో లాగుతుంటే చూసారా ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు మనకి ఈ జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని మనం ఎలాచీ కానీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇటు పైన పెట్టుకొని ఇలా లీఫ్ ఏదైనా పెట్టుకోండి. డెకరేషన్ చేసుకొని టేస్ట్ చేయడమే ఫ్రెండ్స్. సూపర్గా టేస్టీగా ఉంది. కొబ్బరికాయతో జున్ను ఎలా ఉంటుందో అనుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఇలా చల్లగా అయిన తర్వాత తిన్నా బాగుంది, అలాగే వేడి మీద తిన్నా కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. బాయ్.